మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల్లో మాత్రమే మనము ఈ యొక్క వర్తమానం అంతా ఉంటుంది. వేరే పుస్తకాలు, వేరే పత్రికలు తీయవలసిన అవసరం ఏమీ లేదు. ఇందులోంచే దీంట్లో ఉన్న ప్రతి మాట మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాట చాలాసార్లు మేము విన్నామండి, ఈ ప్రసంగాలు చాలా విన్నామండి, దీని మీద చాలా బాధలు మేము విన్నామండి. మీకు మా సంఘం గురించి పెద్దగా తెలియదు అనుకుంటా. మేము వాక్యంలో చాలా స్థాపించబడి ఉన్న వ్యక్తులము, మా మందిరము చాలా కాలం నుంచి ఉన్నది కనుక ఈ ప్రసంగాలు కొన్ని వందల సార్లు మేము విన్నాము అని మీరు అనొచ్చు. కానీ ఈరోజు నా ఆశ ప్రార్థన ఏంటి అంటే, మనకి బాగా తెలిసిన ఈ వాక్యంలోంచి దేవుడు ఒక నూతనమైన రీతిలో మీతో నాతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్యంలో మూల ఉద్దేశం ఏంటి అంటే, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. మనం విశ్వాసం గురించి ఎంత మాట్లాడుకుంటున్నప్పటికీ, విశ్వాసము గురించి ఎంత దాని యొక్క స్థాయిని మనం పెంచినప్పటికీ ఇంకా దాని స్థాయికి మనం తీసుకుని వెళ్ళలేని వారుగా మీరు నేను ఉంటా ఉన్నాం. ఈ క్రైస్తవ జీవితంలో విశ్వాసముకి చాలా ప్రాముఖ్యమైన ఒక స్థానము మీరు నేను ఇవ్వవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఎందుకు అనంటే, దేవుని పట్ల మనకు కలిగి ఉన్న విశ్వాసమట నా జీవితపు యొక్క నాణ్యత పెంచుతుందట. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్దాం. ఈ మందిరం హల్లెలూయా చెప్పే మందిరమేనా? నా సగం భారం తీరిపోయింది. ఎందుకంటే నాకు చాలా ఎక్కువగా హల్లెలూయా అన్న పదం వస్తూ ఉంటుంది. కొన్ని మందిరాల్లో అనకూడదు కనుక ఆ మందిరాల్లో వచ్చినప్పుడు కాస్త వింతగా చూస్తారు కనుక అటువంటి సమస్య ఇక్కడ ఏమీ లేదు. కనుక ఈ విశ్వాసము మన జీవితం యొక్క నాణ్యత పెంచుతూ ఉంటుంది. ఈ విశ్వాసము మన జీవితాన్ని ఇది చెక్కే ఒక అంశంగా నా జీవితంలో ఉంటా ఉన్నది. మనకి ఎన్ని డిగ్రీలు ఉంటున్నప్పటికీ, మన యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ, మనకి ఎన్ని వసతులు ఉంటున్నప్పటికీ, మనకి ఎంత పలుకుబడి ఉంటున్నప్పటికీ, ఇదేది మన యొక్క జీవితాన్ని నిర్ధారించదు. కానీ కేవలము విశ్వాసము మాత్రమే మన యొక్క జీవితాన్ని నిర్ధారిస్తుందట. ఇంకా ఒక మాట, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మాట చెప్పాలి అని అంటే, విశ్వాసమే లేకపోతే దేవునితో ఒక సహవాసంలో మనం ఉండలేం. ఒకవేళ విశ్వాసమే లేకపోతే దేవునితో కనీసం ఒక పరిచయం కలిగి ఉండలేం. దేవునికి మనకి ఏదన్నా ఒక రిలేషన్షిప్ ఉన్నది అని అంటే అది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే అన్న ఒక సత్యము మీరు నేను అంగీకరించే ఒక మాట అయి ఉంటా ఉన్నది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, మీరు విశ్వాసము, ఎవరిని ఒకరు చదువుతారా? చాలు. మన యొక్క విశ్వాసాన్ని బట్టే మనము దేవుని యొక్క రక్షణని, దేవుని యొక్క కృపని మనం పొందగలుగుతున్నాము అన్న మాట పౌలు భక్తుడు ఎఫెసీ ప్రజలకి ఈరోజు మనకి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. రక్షణ అన్నది కృప యొక్క బహుమతే అయినప్పటికీ అది ఎలా మనం పొందుకుంటాము అనంటే కేవలము విశ్వాసం వల్ల మాత్రమే మనము అది పొందుకోగలిగిన వారమై ఉంటా ఉన్నాం. విశ్వాసమట దేవుని యొక్క మంచిదానాన్ని మనము పొందగలిగే ఒక అంశంగా ఇది ఉంటా ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన యొక్క పరిచర్య జరిగించినప్పుడు చాలామంది గుడ్డివారిని ఆయన కలిసాడట. చాలామంది ఆరోగ్యం బాగోలేని వారిని ఆయన స్వస్థపరిచాడట. మనం అనేకమైన అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. అనేకమైన అద్భుతాల్లో మనము చాలా పదే మనం చూసిన ఒక మాట ఏంటి అని అంటే, నీ విశ్వాసము మూలంగానే నువ్వు స్వస్థపరచబడ్డావు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్న ఒక మాట మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. విశ్వాసమే లేకపోతేనట ఒక దగ్గర యేసుక్రీస్తు వారు అంటారు, మీలో విశ్వాసం లోపించడం వలన నేనేం చేయలేకపోయినట, అద్భుతం చేయలేకపోయాను అని చెప్పి యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. మనము విశ్వాసములో మనము నడిచే ఒక ప్రజలుగా మనం ఉంటా ఉన్నాం. కానీ మన యొక్క జీవితము కొన్నిసార్లు ఎటువంటి ప్రాంతంలో పెడతాది అని అంటే, విశ్వాసము తప్ప మరొకటి మన యొక్క జీవితానికి లేని ఒక ప్రాంతంలో మన యొక్క జీవితం ఒక్కొక్కసారి పెడతా ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామండి. నేను బాగా ఫాస్ట్గా ఏమన్నా వెళ్తున్నానా? నేను ఈ మధ్యనే కాస్త కొన్ని మెడిసిన్స్ వాడుతున్నాను. దానివల్ల నాకు కాస్త డ్రైమ్ అవుతుందన్నమాట. అంటే నోరు త్వరగా ఎండిపోతూ ఉంటుంది కనుక మాట కొంచెం అటు ఇటు అయినప్పటికీ, మాట్లాడుతున్న వాడిని నేను కాదు కదా, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. కనుక మనము ఆత్మలో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఈ విశ్వాసము ఒక బలమైన ఒక అంశంగా నా జీవితంలో ఉంటా ఉన్నది. మనందరికీ కొన్ని పరిస్థితులు సంభవిస్తాయట. ఆ సంభవించిన ఆ పరిస్థితిలో విశ్వాసమే ఒకవేళ లేకపోతే
మనము సూసైడ్ అన్నా చేసేసుకోవాలి, లేదంటే ఏదన్నా వ్యసనాల కన్నా బానిస అయిపోవాలి కదా. అటువంటి ప్రాంతానికి ఒక్కొక్కసారి మన యొక్క జీవితము నడిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో విశ్వాసం తప్ప మరి ఏది మిమ్మల్ని నన్ను రక్షించలేని ఒక స్థితిలో మనం ఉంటా ఉన్నాం. విశ్వాసము అంత బలమైనది. విశ్వాసము అనంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడం విశ్వాసం కాదు. లేదు అనంటే ప్రతి ఆదివారం మేము మందిరానికి వస్తామండి, లేదంటే మందిరంలో జరిగిన ప్రతి కూడికలో మేము ఉంటామండి అనంటే అది విశ్వాసం కాదు. లేదంటే నేను బైబిల్ బాగా చదువుతానండి అన్నది విశ్వాసం కాదు. నేను ప్రార్థన బాగా చేస్తానండి అన్నది ఒక విశ్వాసం కాదు. విశ్వాసమట క్రియల రూపంలో ఉంటుందట. విశ్వాసము ఒకవేళ మనసులో ఉంటే అది నమ్మకం మాత్రమే, కానీ విశ్వాసం ఏం చేస్తుంది అని అంటే అది మన యొక్క చేతుల్ని కదిలిస్తుందట. విశ్వాసం ఏం చేస్తుందట, మన నోటికి ఒక నియంత్రణ ఉంటుందట. విశ్వాసం ఏం చేస్తుంది అంటే మన కాళ్ళు దేవుని వైపుగా తీసుకుని వెళ్తుందట. విశ్వాసం ఏం చేస్తుంది అంటే దేవునికి సమీపంగా మిమ్మల్ని నన్ను తీసుకుని వెళ్ళే ఒక అంశంగా ఉంటా ఉన్నది. విశ్వాసము మన యొక్క హృదయంలో ఉంటే దాన్ని ప్రకటించడానికి వీలవ్వదు, కానీ విశ్వాసము మన క్రియల్లో ఉంటే అది సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. విశ్వాసమట అందుకే యాకోబు భక్తుడు ఇలాంటి ఒక మాట మాట్లాడతాడు. క్రియలు లేని విశ్వాసం ఏంటంట, అది మృతముతో సమానంగా ఆయన చూస్తూ ఉంటాడు. ఈ బైబిల్ గ్రంథం అంతట్లో ఇటువంటి ఒక గొప్ప విశ్వాసము ప్రదర్శించిన వ్యక్తులు చాలామంది ఉంటా ఉన్నారు. బైబిల్లో ఏ వ్యక్తిని మనం చూసినప్పటికీ తన యొక్క విశ్వాసము ద్వారానే ఈ బైబిల్ గ్రంథంలో ఆయన చోటు పొందినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటాం. అలాంటి ఒక అంశాన్ని ఈరోజు మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అదే ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు. ఈ వచనాల్ని మనం ధ్యానించే ముందు, ఈ వచనాల్లో ఉన్న సందేశం మనం గ్రహించే ముందు దీని బ్యాక్గ్రౌండ్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? యేసు క్రీస్తు వరట అనేకులకి ఆయన సువార్త బోధిస్తానన్నాడంట. ఈ రాజ్య సువార్త ఆయన బోధించిన తర్వాత వాళ్ళు ఆకలితో ఉంటున్నప్పుడు యేసు క్రీస్తు వారు ఒక 2 చిన్న చేపలు 5 రొట్టెలు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు దాన్ని విరిచి ఆయన ఏం చేశాడట, ఆశీర్వదించగా ఈ 5,000 మంది పైగా ప్రజలు తిన్నారట. ఎందుకు 5,000 మంది పైగా ప్రజలు అంటున్నాను అంటే బైబిల్లో ఈ 5,000 మందిని కేవలము పురుషులుగా దీని యొక్క సంఖ్య ఉంటా ఉన్నది. అందులో స్త్రీలు అనేకులు, అందులో పిల్లలు అనేకులు ఉంటా ఉన్నారు. గనక ఈ యొక్క 5,000 మందికి పైగా ఉన్న ఈ ప్రజలకి దేవుడు 2 చిన్న చేపలు 5 రొట్టెలతో వాళ్ళందరికీ ఆహారం సరిపోయేలాగా దాన్ని విరిచి ఆయన దాన్ని ఆశీర్వదించాడట. నేను పదే విరిచి అని ఎందుకు అంటున్నాను అని అంటే నేను చెప్పకుండానే మీరు గ్రహించగలగాలి. మనం విరవబడిన ప్రతిసారి మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. మనం గాయపడిన ప్రతిసారి మనం ఆశీర్వదించబడతాం. మనం అవమానించబడిన ప్రతిసారి మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఆశీర్వదించే తీరులో ఈ విరవబడ్డం ఒకటి కదా. యాకోబునట దేవుడు తొడ మీద కొడితే తొడ ఇరిగిపోయిందట. దాని తర్వాత ఏం చేశాడట, ఇజ్రాయేల్ కింద మార్చాడట కదా. దేవుడు విరవడంలో ఒక ఆశీర్వాదం దాగి ఉన్నది అన్నది మనము గ్రహించగలగాలి. వాళ్ళందరికీ బోధించిన తర్వాత వాళ్ళందరికీ శరీరానికి కావాల్సిన ఆహారం కూడా ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అలసిపోయారట. ఇది సాధారణంగా అలసిపోయిన అలుపు కాదు. ఇక నేను అలసిపోయాను అన్న అలసిపోవడం. మీకు అర్థం కాలేదా? మీరు ఎప్పుడు ఇలాంటి మాట మీరు వాడలేదా ఎవరి దగ్గర? ఇంక నేను అలసిపోయాను కదా. శరీరము అలసిపోవడం కాదది. అది ఏం అలసిపోవడము? మన యొక్క ఎమోషన్స్ ద్వారా మనము అలసిపోయి ఉంటా ఉన్నాం. మనము మన యొక్క లోపల మనకున్న దుఃఖాన్ని బట్టి మనం అలసిపోయి ఉంటా ఉన్నాం. ఈ మాట ఎందుకు అన్నానంటే వాళ్ళకి 3 రోజులు యేసుక్రీస్తు వారు బోధించిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఆత్మలో గమనించింది ఏంటి అని అంటే ఇది వేరే సందేశానికి ఇది దారి తీస్తూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారు నిరాశ పొందారు. దానికి ఆధారం ఏంటి అంటే దాని తర్వాతట యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రజలు యేసుక్రీస్తు వారిని ఎత్తుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు మరలా ఆహారం కోసమే చూశారు, కానీ వాళ్ళు వాక్యం కోసం చూడలేదట. ఈ యొక్క ఆలోచన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ఆత్మలో గ్రహించి ఆయన అలసిపోయి ఆయన ఏమన్నాడట, ఎక్కడికి వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి అన్నాడట యేసుక్రీస్తు వారు. ఆ ప్రజలందరినీ ఆయన పంపించేశాడట. ఈ శిష్యులను కూడా మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని చెప్పి వాళ్ళని ఒక పడవెక్కించి వాళ్ళు బయలుదేరారట. బయలుదేరిన తర్వాత యేసుక్రీస్తు గారు ఒంటరిగా ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాడట. ఆయన ఒక్కరే ఆయన ఒక కొండలో ఆయన వెళ్ళి ఒంటరితనంగా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడట. ఈ రోజున మనందరికీ కావలసిన ఒక సమయం ఇది. మనకి ఒంటరితనం అన్నది చాలా
ఇంపార్టెంట్ అయిన ఒక అంశం మన జీవితంలో. దేవునితో ఒంటరిగా సమయం గడపడం అన్నది చాలా ప్రాముఖ్యం. దేవునితో ఒంటరిగా ప్రార్థించడము అన్నది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వారు ఇలాగా ఒంటరిగా ప్రార్థించుకున్న తర్వాత మనందరికీ ఇది తెలిసిన మాటే, మరొకసారి మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు, శిష్యులు పడవెక్కారు. వాళ్ళు వెళ్ళాలనుకున్న గమ్యస్థలానికి ఏ మార్గానైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎదురుగా గాలి వేస్తుంది. వాళ్ళు వెళ్ళాలనుకున్న గమ్యస్థలానికి వాళ్ళు వెళ్ళలేని వారిగా వాళ్ళు ఉంటా ఉన్నారు. దాని తర్వాత యేసుక్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తారు. యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడతారు, పేతురు యేసుక్రీస్తు వారితో మాట్లాడతారు. పేతురు నీటి మీద నడుస్తాడు. అది అద్భుతం కదా. ఇంతటితో మనం ఈ యొక్క చరిత్రని, లేదంటే ఈ కథని, జరిగిన ఒక సంఘటనని మనము ఇటువంటి ఒక కోణములో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇందులోనట పేతురు ఈ నీటి మీద నడిచే ఈ అద్భుతం ముందు ఇంకొన్ని అద్భుతాలు ఉన్నాయంట. అద్భుతాల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది, యేసుక్రీస్తు వారు ఆయన పట్టించుకునే దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన పట్టించుకునే దేవుడై ఉంటా ఉన్నాడట. ఈ యొక్క శిష్యులు వాళ్ళు ఆ పడవ మీద వెళ్తున్నప్పుడు గొప్ప తుఫాను వాళ్ళ మీద వచ్చినప్పుడు, అలల చేత వాళ్ళు కొట్టబడుతున్నప్పుడు, బలమైన గాలుల చేత వాళ్ళు కొట్టబడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇది గమనించిన దేవుడట. వాళ్ళ యొక్క జీవితాలు ఇలా కొట్టబడుతున్నాయి అని పట్టించుకునే దేవుడట. వాళ్ళు ఈ యొక్క తుఫాను చేత కొట్టబడుతున్నారు అని పట్టించుకునే దేవుడట. వాళ్ళు బలమైన గాలి చేత వాళ్ళు చేయాలనుకున్నది చేయలేకపోతున్నారు అని పట్టించుకునే దేవుడై ఉంటామన్నాడట. ఈ రోజున నీ సముద్రము ఏమై ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు పట్టించుకునే దేవుడై ఉన్నాడు. నీ తుఫాను ఎటువంటి పోరాటం నువ్వు చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు పట్టించుకునే దేవుడై ఉంటా ఉన్నాడు. నీ కుటుంబంలో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఆ కుటుంబాన్ని దేవుడు పట్టించుకునే దేవుడు. నీ జత పనివారు నీకు ఎటువంటి సమస్యని సృష్టిస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు పట్టించుకునే దేవుడై ఉంటున్నాడు. ఇందులో అద్భుతం ఏముంది అనంటే, మనము ఇకను పరిశుద్ధులు కానప్పటికీ దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. మనము ఇక్కడ నీతిమంతులు కానప్పటికీ దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడై ఉన్నాడు. మనము ఇకను దేవుని యొక్క స్వరముకు, దేవుని యొక్క ఆజ్ఞలకి మనము ఇక ఒబీడియన్స్ చూపించినప్పటికీ, విధేయత చూపించినప్పటికీ దేవుడు మనల్ని ఇకను పట్టించుకునే దేవుడై ఉంటున్నాడు. దీనికంట మించిన అద్భుతం నీ జీవితంలో ఏమైనా ఉందా? నీ మాట తీరు కాస్త మారితే నిన్నెవడూ పట్టించుకోడు. నువ్వు ఇతరులకి ఇచ్చే రీతి మారితే నిన్నెవరూ పట్టించుకోరు. ఇతరుల్ని నువ్వు ఆశ్రయించే విధం మారితే ఎవరు నిన్ను పట్టించుకోరు. కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటున్నప్పటికీ నీ శ్రమల్లో, నీ తుఫానుల్లో, నీ బలమైన గాలుల్లో దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడై ఉంటున్నాడు. ఇది ఒక అద్భుతం. రెండో అద్భుతం ఏంటి అని అంటే, వీళ్ళు ఆ బలమైన గాలుల చేత కొట్టబడుతున్నప్పుడట యేసుక్రీస్తు వారు ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడై ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి వచ్చే దేవుడై ఉన్నాడట. యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఆయన ప్రార్థన చేసుకుంటున్నారట. ఆయన ప్రార్థనలో గడపాలి అన్న ఒక ఆశ కలిగి ఉన్నాడట. ప్రార్థన నాకు కావాలి అన్న ఒక ఆశ కలిగి ఉన్నాడట. అటువంటి ఒక సమయంలో యేసుక్రీస్తు వారు ఏం గమనించారు అంటే, నాకు తెలిసిన నా శిష్యులు, నన్ను వెంబడించే నా శిష్యులు, నన్ను నమ్మే నా శిష్యులు ఏమున్నారు? శ్రమలో ఉన్నారు కనుక ఆయన పట్టించుకునే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన మన యొద్దకు వచ్చే దేవుడట. ఆయన ఈ సృష్టి అంతటిని ఆయన మేనేజ్ చేస్తూ ఉంటాడు కదా. సూర్యుడు ఏ ప్రాంతంలో ఉండాలో ఆ ప్రాంతంలో సూర్యుడిని ఉంచుతాడు. చంద్రుడు ఎంత దూరంలో ఉండాలో చంద్రుడిని అంత దూరంలో ఉంచుతాడు. నక్షత్రాలు ఎలా తిరగాలో ఆయన నిర్ణయిస్తూ ఉంటాడు. కానీ నీకు నాకు శ్రమ కలిగినప్పుడట ఈ సృష్టి అంతటిని దేవుడు ఆటో పైలట్ మోడ్లో పెట్టి నీ దగ్గరకు వస్తాడట. హల్లెలూయా. ఈ అంతటిని దేవుడు విడిచిపెట్టి ఇదంతటిని ఒక పాజ్లో ఉంచి దేవుడు నా దగ్గరకు వచ్చి నీ శ్రమని, నా శ్రమని తెలుసుకోవడానికి ఆయన ఆశపడతా ఉన్నాడట. నా జీవితంలోకి కలగజేసుకోవడానికి ఆయన ఆశపడతా ఉన్నాడట. ఇది ఒక అద్భుతం. ఎలాగా అనంటే, నువ్వు పాపిగా ఉంటున్నప్పుడు దేవుడు నీ యొద్దకు రావడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క మాటకి విరోధంగా ఉంటున్నప్పుడు దేవుడు నా యొద్దకి రావడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. ఏమాత్రము నీతిమానంలో లేనప్పటికీ దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి ఆయన రావడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. ఇది ఒక అద్భుతం. ఆయన పట్టించుకునే దేవుడట. ఆయన నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చే దేవుడట. మూడవదిగా ఆయన మనల్ని పిలిచే దేవుడట. పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుతో అంటున్నాడు,
నా యొద్దకు రా అని అంటున్నాడు దేవుడు. పిలుపు అన్న మాటకి ప్రతిసారి మనం ఎలా అనుకుంటాము అని అంటే సేవకులు మాత్రమే దేవుని యొక్క పిలుపు కలిగి ఉన్నారు అని అనుకుంటాం. పరిచర్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని యొక్క పిలుపు కలిగి ఉన్నారు అనుకుంటాం. ఈ స్వార్థ పరిచర్య చేసే వాళ్ళు మాత్రమే దేవుని యొక్క పిలుపు కలిగి ఉన్నారు అని అనుకుంటాం. కానీ నిజానికి దేవుడు మనందరికీ పిలుపునిస్తున్నాడట. ఎటువంటి పిలుపునంటే పరిశుద్ధతలోకి ఆయన పిలుపునిస్తున్నాడట, నమ్మకత్వంలోకి ఆయన పిలుపునిస్తున్నాడట, నీతిగా బ్రతకడానికి ఆయన పిలుపునిస్తున్నాడట, విధేయతగా మనం బ్రతకడానికి ఆయన మనకు పిలుపునిస్తూ ఉన్నాడట. ఎందుకు ఇది అద్భుతం అని అంటే మరలా నేను చెప్పే మాట అదే, మనలో ఏమాత్రం పరిశుద్ధత లేనప్పుడు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనలో ఏమాత్రం విధేయత లేనప్పుడు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనలో ఏమాత్రము నమ్మకత్వం లేనప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలుపుస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు పాపాత్మను పిలుస్తున్నాడు అని అంటే వాళ్ళు మాత్రమే దేవుడికి ఉన్నారు కనుక. ఈ మాట మీకు పూర్తిగా అర్థమైనట్లేదు. ఎందుకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని అంటే మనలో ఎవరో పరిశుద్ధులు లేరు కనుక, మనం అందరం పాపాత్ములు కనుక, మనం తప్ప దేవుడికి ఇంకెవరూ లేరు కనుక ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఒకవేళ ఎవరన్నా పిలుపునందుకున్నారు, వాళ్ళు పిలుపునందుకున్న ప్రజలు అని మీరు అనుకుంటే వాళ్ళు మనము సమానంగానే ఉన్నాం దేవుని యొక్క దృష్టిలో. వాళ్ళు మనము పిలుపు కలిగే ఉన్నాం దేవుని యొక్క దృష్టిలో. కానీ పిలుపును గ్రహించే ప్రజలుగా మనమందరం ఉండగలగాలి. పేతురు ఈ పిలుపుని ఎలా 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 ఆయన గ్రహించాడు, పేతురు ఈ పిలుపుని ఆయన ఎలా స్పందించాడు అన్నది మనము ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఒక నెరేటివ్ మెసేజ్. ఇదంతా జరిగిన సంఘటన అంతట్లో అందులో ఉన్న కొన్ని ఇన్సైట్స్, దాంట్లో ఉన్న కొన్ని డీటెయిల్స్ని మనం గమనించి దాని ద్వారా మన యొక్క విశ్వాసపు జీవితంలో కాస్త మెరుగైన అనుభవంలోకి మనము వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. అర్థమవుతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. ఇక్కడ పేతురు దేవుని యొక్క పిలుపుకి ఎలా స్పందించాడు అన్నది మనం గమనించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తురట ఆ కొండల్లోంచి ఆయన ఆ నీటి మీద నడుచుకుంటూ ఆ దోణి దగ్గరికి యేసుక్రీస్తువారు వచ్చారట. అక్కడికి వచ్చిన తర్వాత ఆ దోణిలోకి యేసుక్రీస్తువారు ప్రవేశించలేదట. ఆ దోణి బయట నిలబడి యేసుక్రీస్తువారు పేతురికి పిలుపునిస్తూ ఉంటున్నాడు. నువ్వు దోణి దిగి నా యొద్దకు రా అని అంటున్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుంది అని అంటే మనము ఉన్న ప్రాంతం నుంచి దేవుని వైపుకి మనం కదలవలసిన అవసరం ఉంటా ఉన్నది. మనకున్న అలవాటుల్లోంచి దేవుని వైపుగా మనం నడవలసిన వారమై ఉంటా ఉన్నాం. మనకున్న బలహీనతల్లోంచి దేవుని వైపుగా నడవలసిన వారమై ఉంటా ఉన్నాం. మనకున్న ప్రజల మధ్యలోంచి దేవుని వైపుకి మనం నడవలసిన వారమై ఉంటా ఉన్నాం. మనకున్న యాటిట్యూడ్స్లోంచి దేవుని వైపుగా మనం నడవలసిన వారమై ఉంటా ఉన్నాం. నేను అదే దోణిలో ఉండి దేవుని యొక్క పిలుపుని నేను అనుభవిస్తాను అని అంటే అది సాధ్యం కాని ఒక ప్రయత్నం. అది దేవుని యొక్క పిలుపు మనం అనుభవించాలి అనంటే, దేవుని యొక్క రక్షణ మనం అనుభవించాలి అనంటే ఆ దోణిని విడిచి క్రీస్తు వైపుగా మనం నడవగలగాలి. మనకున్న అలవాట్లను విడిచి, మనకున్న ఆ యొక్క ఏదైతే ఒక బౌండరీ వేసుకుని కూర్చుంటామో, ఏదైతే ఒక కంఫర్ట్ జోన్ మనం ఉంచుకుంటామో, ఎవరినైతే మై పీపుల్ అని మనం చుట్టూరు ఉంచుకుంటామో వాళ్ళని విడిచిపెట్టి మనం క్రీస్తు వైపుగా మనం వెళ్ళగలగాలి. పేతురట అటువంటి ఒక ప్రయత్నం చేశాడట. కానీ దేవుని యొక్క పిలుపులో ఉన్న శక్తి ఏంటి అని అంటే అది దోణిని విడిచిపెట్టేలాగా చేయగలుగుతట. దేవుని యొక్క పిలుపుకున్న శక్తి ఏంటి అని అంటే మన యొక్క దోణిని విడిచిపెట్టగలిగిన శక్తి మీకు నాకు దేవుడు ఇస్తాడట. మన యొక్క అలవాట్లను విడిచిపెట్టగలిగిన శక్తి మీకు నాకు ఇస్తాడట. ఎవరినన్నా మార్చగలిగిన శక్తి దేవుని యొక్క పిలుపుకి ఉంటా ఉన్నదట. ఎవరిని విడిచిపెట్టకుండా దేవుడు మనందరినీ ఆయన పిలుస్తున్న దేవుడు అయి ఉంటా ఉన్నాడు. ఈ గొప్ప విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు మన ప్రతి బలహీనత బలంగా మార్చబడుతుంది. మన ప్రతి విరిగినతనము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మన ప్రతి వ్యసనాలు మార్చబడతాయి. మనం ఒక నూతన సృష్టిగా నా జీవితము మార్చబడతా ఉంటుంది. క్రీస్తులో మన యొక్క హృదయాలు మార్చబడతాయి అన్నదే ఈ యొక్క వచనాల్లో దాగి ఉన్న సందేశంగా ఉంటా ఉన్నది. మనం ప్రతిసారి ఈ వచనాలు చదువుకున్నప్పుడు పేతురు ఏం కోరుకున్నాడు? మేమందరంలో
మెసేజ్ మధ్యలో మాట్లాడతారా? అంటే మా మందిరంలో మెసేజ్ మధ్యలో మాట్లాడచ్చు నాకు అలవాటు. పేతురు దేవుణ్ణి ఏమడిగాడు? మనమందరం ఆ నీళ్ళ దగ్గర, ఆ బంగారం దగ్గర, ఆ కారు దగ్గర, ఆ ఇల్లు దగ్గర ఆగిపోతాం మనం. కానీ పేతురు నిజానికి నీళ్ళ మీద నడడం అన్నది పేతురు యొక్క ముఖ్య ఉద్దేశం కాదట, ప్రాముఖ్యమైన ప్రార్థన కాదట. పేతురు యొక్క ప్రాముఖ్యమైన ప్రార్థన ఇక్కడ ఏంటి అని అంటే, అయ్యా నేను నీకు సమీపంగా రావాలయ్యా అన్నదే పేతురు యొక్క విన్నపం. అక్కడ అయ్యా నేను నీకు సమీపంగా బ్రతకాలయ్యా అన్నది పేతురు యొక్క విన్నపం. నేను రోజు తిరిగే సముద్రము రోజులా లేనప్పుడు, నేను ప్రతిరోజు ఉండే ప్రజలు వాళ్ళు ప్రతిరోజులా లేనప్పుడు, అయ్యా నేను నీకు సమీపంగా ఉండాలయ్యా. నా ఆర్థిక పరిస్థితి ఎప్పుడులా లేనప్పుడు, నా శరీరము ఎప్పుడులాగా పనిచేయనప్పుడు, అయ్యా నేను నీకు సమీపంగా ఉండాలయ్యా. హృదయంలో ఎప్పుడు లేని ఒక భారము వచ్చినప్పుడు, హృదయం ఏమాత్రము నెమ్మదిగా లేనప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అని అంటే, ఆ నీటి మీద నడవాలి, ఆ అప్పు తీరిపోవాలి, ఆ బంగారం నా మెడలోకి వచ్చేయాలి, ఇది కాదట. మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అని అంటే, అయ్యా నేను నీకు సమీపంగా ఉండాలయ్యా అన్న ప్రార్థన చేయగలగాలి. దేవునికి సమీపంగా ఉండడంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి అని అంటే, దేవునికి సమీపంగా ఉంటున్నప్పుడట మనకు తెలియకుండానే మనం నీటి మీద నడవలసిన పరిస్థితి ఉంటుందట. దేవునికి సమీపంగా ఉంటున్నప్పుడట మనకు తెలియకుండానే ఆశీర్వాదాలు మన గుమ్మాలకి అవి తడతాయట. మనకు తెలియకుండానే మనం చేయలేనివి అనేకమైనవి మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయట. ఒక స్టేట్మెంట్ చెప్పాలి అని అంటే, దేవునికి సమీపంగా ఉండాలి అన్న ఆశ కలిగి ఉన్నప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్టే మిరాకిల్స్ అట. చెప్తున్న మాట అర్థమవుతుందా మీకు? అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్దాం. నాకు షుగర్ లేదు, షుగర్ ట్యాబ్లెట్ ఒక స్ట్రిప్ తీసుకుని అందులో ఒక 5 ట్యాబ్లెట్లు మింగేసాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి సార్ కదా? కల్తీరుగు పడతాను. అది సైడ్ ఎఫెక్ట్. అది నా నియంత్రణలో లేదు. నేను వద్దనుకున్నా సరే జరిగేది అది. నేను ఆపాలనుకున్నా ఆపలేనిది అది. దేవునికి ఎప్పుడైతే మనం సమీపంగా ఉంటామట, అద్భుతాలు నువ్వు ఆపలేవట. దేవునికి ఎప్పుడైతే సమీపంగా ఉంటామో దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడక మానలేవట. ఇక్కడ పేతురు చెప్తున్న మాట అదే. ఇక్కడ పేతురు యొక్క సాక్ష్యం అదే. ఇక్కడ పేతురు విషయంలో జరుగుతున్న సంఘటన అదే. పేతురు కోరుకున్నదల్లా ఏంటి అని అంటే, దేవునికి సమీపంగా నేను ఉండాలి అన్న ఒక ఆశ కలిగి ఉన్నాడు. అద్భుతాలు తన యొక్క పాదాల కిందకు వస్తూ ఉంటున్నాయి. మనము అద్భుతాల దగ్గరే ఆగిపోతామా, లేదంటే దేవునికి సమీపంగా మనము ఉండాలని ఆశపడతామా అన్నది ఈరోజు మీకు నాకు ఉన్న ఒక ప్రశ్న. హల్లెలూయా. పేతురు దేవుడికి సమీపంగా వెళ్ళడానికి ఒక రెండు అడ్డంకులు అక్కడ ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. పేతురు ఆ ప్రాంతంలో లేదంటే దేవునికి సమీపంగా వెళ్ళడానికి ఆ పడవకి ఆ చివరన నిలబడి ఉన్నప్పుడు, అంగుల్ టైం అయిపోతే ఒకసారి మీరు చేయి చూపించండి పైన. పేతురు గారు యేసుక్రీస్తు వారికి దగ్గరగా వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్న తర్వాత బహుశా 2 విషయాలు ఆయన యొక్క బుర్రలోకి వచ్చి ఉండొచ్చు. ఒకటి, ఆయన ఎన్నో ఈ యొక్క గ్రంథాలు చదివి ఉండొచ్చు, ఈ పాత నిబంధన చూసి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఎవరు నీటి మీద నడిచిన అనుభవం లేదు. మనకు తెలుసు, బహుశా పేతురుకు కూడా తెలిసి ఉండొచ్చు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోవడం తెలుసు, బండని ఈ యొక్క కర్రతో కొట్టగా బండ నుంచి నీళ్లు రావడం తెలుసు, యోర్దాను నది పారడం మానేసి ఆగిపోవడం తెలుసు. ఇవన్నీ తెలుసు, కానీ ఎవరు నీటి మీద నడిచిన చరిత్ర కానీ జరిగిన సంఘటన కానీ పేతురుకు కానీ మనకు కానీ తెలీదు. పేతురు మొట్టమొదటి వ్యక్తి ఇటువంటి ఒక అనుభవంలోకి వెళ్ళడానికి. అయినప్పటికీ పేతురుకున్న ఒక గొప్ప విశ్వాసం ఏం చేసింది అని అంటే, ముందు ఎన్నడూ జరగనప్పటికీ, ముందు ఇటువంటి ఎప్పుడు చూడనప్పటికీ దేవుడు పిలువగా ఆ నూతనమైన మార్గంలో పేతురు నడవడానికి ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. అనేకులు ఆ మార్గంలో వెళ్ళి విఫలం అవ్వచ్చు, అనేకులు ఆ మార్గంలో వెళ్ళి నష్టం చూడొచ్చు, కానీ దేవుడు గనక నిన్ను ఆ మార్గంలో పిలిస్తే నువ్వు ఒక గొప్ప విశ్వాసంతో కళ్ళు మూసుకున్న మార్గంలో నువ్వు నడవచ్చు. ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళకి పెద్దగా లాభం లేకపోవచ్చు, కానీ దేవుడు ఆ మార్గంలో ఆజ్ఞలో నువ్వు నిలిచి ఉండు అన్న ఒక మాట నీకు చెప్తే, ఒక పిలుపుని నీకు ఇస్తే
నువ్వు ఖచ్చితంగా ఆ మార్గాన్ని ఖచ్చితంగా నమ్మచ్చు. పేతురు నమ్మడట, దేవునికి సమీపంగా వెళ్ళగలిగాడట. పేతురు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడట, దేవునికి సమీపంగా వెళ్ళగలిగాడట. ఈరోజు పేతురు వంటి ఒక విశ్వాసము మీకు నాకు ఉండగలగాలి. మనకు తెలిసిన వారిలో ఎవరు అటువంటి ఒక జీవితం కలిగి లేకపోవచ్చు. మనకు తెలిసిన వారిలో ఎవరు అటువంటి ఒక నీతి కలిగి లేకపోవచ్చు. మనకు తెలిసిన వారిలో ఎవరు ఆ సమయానికి రాకపోవచ్చు. కానీ ఆ సమయానికి వస్తే పెద్దగా లాభం లేకపోవచ్చు. అయినప్పటికీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ సమయానికి మనం ఉండగలగాలి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చేద్దాం. నా మాట మీకు పూర్తిగా అర్థమైందేమో అని అనుకుంటున్నాను, కానీ చాలామంది భక్తులకి అది నెత్తి మీద నుంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. నేను మందిరం 10 గంటలకు ప్రారంభించబడుతుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. 10 గంటలకు వచ్చినప్పుడు పెద్దగా ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు 10 గంటలకి మందిరము ప్రారంభించబడుతుంది అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఎవరో లేకపోయినా మనం ఒక్కలమే కూర్చోవచ్చు. ఎవరో లేకపోయినా నమ్మకంగా మనం ఉండొచ్చు. ఏమాత్రం లాభం లేకపోయినా మనం నమ్మకంగా ఉండొచ్చు. సమయానికి వస్తే మీకు ఏ అవార్డు ఇవ్వకపోయినా మనం నమ్మకంగా ఇక్కడ కూర్చోవచ్చు. ఎందుకంటే ఒక బలమైన విశ్వాసము ఏం చేస్తుందట, క్రియలు కలిగి ఉంటుందట. అటువంటి ఒక క్రియలు కలిగి మనం ఉండగలిగితే దేవుడికి మనకి తెలియకుండానే అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇందులో రెండోది, పేతురట ఆ ధోని చివరి నుంచున్నప్పుడు ధోనిలో పేతురు మాత్రమే లేడట, ఇంకో 11 మంది శిష్యులు ఉన్నారట కదా. ఆ 11 మంది శిష్యులు ఊరికనే ఉంటారా? ఏమంటారు? మరి అబ్బాయి అన్నీ మనకి ఎందుకు లేరా కదా, ఎవరో ఒకళ్ళనే ఉంటారు. ఒరే పేతురు, సముద్రం సంగతి మనకు తెలిసిందే కదా, సముద్రంలో పెద్ద తుఫాను ఉందిరా, అప్పుడు సరైన సమయం కాదురా అని ఎవరో అనే ఉండొచ్చు. కానీ పేతురట ఈ మాటలు ఏవి పట్టించుకోలేదట. ఈ మాటలు నేను రాసుకుంటున్నప్పుడు ఒక ప్రశ్న కలిగింది. మరి ఇలా అనుంటే బైబిల్లో ఎందుకు రాయబడలేదు అని అంటే అవి అనవసరం కాబట్టి. అవి అనవసరం కాబట్టి బైబిల్లో రాయబడలేదు అనుకుంటున్నాను నేను. ప్రజలు ఎటువంటి మాటలు మాట్లాడినప్పుడు అవి గుర్తించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. దానికి బైబిల్లో స్థానం లేదు, మన జీవితంలో కూడా స్థానం ఉండకూడదు. దేవుడు ఒక ఆజ్ఞవగా మనుష్యుల యొక్క మాటలు పట్టించుకోక, మనుష్యుల యొక్క చూపులు పట్టించుకోక దేవునికి సమీపంగా మన యొక్క అడుగులు మనము వేయగలగాలి. హల్లెలూయా. ఎందుకు పేతురు మాత్రమే నీటి మీద నడిచాడు? ఈ ప్రశ్నకి పెద్ద రీసెర్చ్ ఏం అవసరం లేదు. పేతురు మాత్రమే అడిగాడు కనుక. పేతురు అడిగాడు, యేసుక్రీస్తు వారు ఆయన సెలవిచ్చాడు రమ్మని. మనం ఎప్పుడైతే అడుగుతామో, మనం ఎప్పుడైతే ఆశపడతామో, ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, దేవుడు మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క కోరికల్ని దేవునికి సమీపంగా రావడానికి ఆయన మనకి మార్గాలు ఆయన సరళం చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు, పేతురు యేసుక్రీస్తు వారితో మాట్లాడారట. యేసుక్రీస్తు వారు తిరిగి పేతురుతో మాట్లాడారట. ఇప్పుడు ఇందులో ఏముందండి విచిత్రం అనంటే, పేతురు యేసుక్రీస్తు వారితో అయ్యా నేను నీకు సమీపంగా వస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తిరిగి పేతురుతోనే మాట్లాడారు. ఎందుకు ఇందులో ఉన్న విచిత్రం ఏంటి అనంటే, ఇలాంటి ఒక సంఘటనే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చోటు చేసుకుందట. యేసుక్రీస్తు వారు ధోనిలో పడుకుని ఉన్నప్పుడు, మనకు బాగా తెలిసిన మాటే, యేసుక్రీస్తు వారు ధోనిలో పడుకుని ఉన్నారట. పడుకుంటే ఒక గొప్ప తుఫాను వచ్చిందట. ఆ తుఫాను వచ్చినప్పుడు ఈ శిష్యులందరూ ఏం చేస్తున్నారంటే, మేము నశించిపోతున్నాం, నీకేమాత్రం పట్టింపు లేదా అన్నారట. మనకు తెలియకుండానే పట్టింపు అన్నది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలాసార్లు అనుకుంటాం అద్భుతం ప్రాముఖ్యం అనుకుంటాం, కానీ కాదు, దేవుడు మనల్ని పట్టించుకోవడమే ప్రాముఖ్యం. అందుకే ప్రారంభంలోనే దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు అని నేను చెప్పాను. ఈ శిష్యుడు వెళ్ళి అంటున్నాడు, అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని కాపాడు అని అంటలేదు. అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు ఏమాత్రం పట్టింపు లేదా అని అంటున్నాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు వారు లెగిసట ఈ శిష్యులతో మాట్లాడలేదట, పేతురుతో మాట్లాడలేదట, మత్తయితో మాట్లాడలేదట. యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడేవారు అంటే తుఫానుతో మాట్లాడారట. తుఫానుతో మాట్లాడగా తుఫాను నెమ్మదయిందట. యేసుక్రీస్తు వారు ఎటువంటి ఒక క్యాపబిలిటీ కలిగి ఉన్నారు అని అంటే, ఎటువంటి ఒక శక్తిని కలిగి ఉన్నారు అని అంటే, ఆయన మాట్లాడగా తుఫాను నెమ్మదవుతుంది, ఆయన మాట్లాడగా గాలి నెమ్మదవుతుంది, ఆయన మాట్లాడగా అలలు నెమ్మదవుతాయి. కానీ ఈ సమయానికి వచ్చేసరికి, ఈ సమయంలో పేతురుతో దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడట. దీంట్లో ఉన్న అర్థం ఏంటి అని అంటే, ప్రతిసారి దేవుడు మన ఇబ్బందులతో మాట్లాడ్డట, ప్రతిసారి మన యొక్క తుఫానులతో దేవుడు మాట్లాడ్డట,
ప్రతిసారి మన యొక్క లోపాలతో దేవుడు మాట్లాడట, మన యొక్క కష్టాలతో దేవుడు మాట్లాడట, మన సమస్యలతో దేవుడు మాట్లాడట. కొన్నిసార్లు దేవుడు నీతో నాతో మాట్లాడతాడట. ఎందుకు అనంటే పేతురు ఆ తుఫాను గుండా రావాలి అన్నది దేవుడు నేర్పించాలి అనుకున్న ఒక ఆలోచన. చెప్తున్న మాట అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు వారు పేతురుకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు అంటే, ప్రతిసారి నేను తుఫాన్ని నెమ్మదిపరచగలను అని దేవుడు ప్రూవ్ చేసుకోవడానికి చూడట్లేదు. కొన్నిసార్లు దేవుడు ఈ తుఫానులో మనం ఎలా నడుచుకుంటూ దేవునికి సమీపంగా వెళ్ళాలి అన్నది దేవుడు మనకు నేర్పిస్తాడు. కొన్నిసార్లు ఈ ఆర్థిక ఇబ్బందుల్లోనే దేవునికి మనం నమ్మకంగా ఎలా ఉండాలి అన్నది దేవుడు మనకు నేర్పించాలనుకుంటాడు. కొన్నిసార్లు శరీరం చాలా బలహీనంగా ఉన్నప్పుడు, వేసుకుంటున్న మందులు పనిచేయనప్పుడు, వచ్చిన వ్యాధి తగ్గనప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనంటే, ఆ వ్యాధిలో, ఆ నీరసంలో దేవునికి వైపుగా దాని గుండా మనం నడవాలి అని దేవుడు ఆశపడతా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు అటువంటి పాఠాల గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవుడు కొన్నిసార్లు తుఫాన్తో మాట్లాడట, మీతో నాతో మాట్లాడతాడట. నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళతో మాట్లాడట, నీతో నాతో మాట్లాడతాడట. నిన్ను వెనక్కి నెట్టేయాలనుకున్న వాళ్ళతో మాట్లాడట, నీతో నాతోనే మాట్లాడతాడట. అవి తొలగించడానికి కొన్నిసార్లు ప్రయత్నించడట. కొన్నిసార్లు దాని గుండా నా జీవితము రావడానికి ఆయన కొన్ని శిక్షణలు దేవుడు మీకు నాకు అనుగ్రహిస్తాడట. ఆ శక్తిని దేవుడు మీకు నాకు అనుగ్రహిస్తాడట. ఇంకాస్త ముందుకెళ్ళగలిగితే పేతురు మరొక విశ్వాసపు కార్యము ఇక్కడ చేస్తూ ఉంటున్నాడు. ఇరవై 8వ వచనంకి వచ్చేసరికి మనం అందులోనే ఉన్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. చాలు. ఇక్కడ పేతురు, ప్రభువా నీవే గనుక నాకు నీటి మీద నడిచే నీ దగ్గరకు వచ్చే అవకాశం ఇవి అని పేతురు అడగట్లేదు కదా. పేతురు ఏమన్నాడు? నీవే అయితే. ఎందుకు పేతురు నీవే అయితే అని అంటున్నాడు అంటే, తుఫాన్ వచ్చినప్పుడట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ సముద్రము, అస్సలు కనిపించదు. బలమైన గాలులు వేస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద అలలు వేస్తూ ఉంటాయి. ముందున్న వ్యక్తి ఎవరో తెలియని ఒక పరిస్థితిలో వాళ్ళ యొక్క జీవితం ఉంటా ఉంటుంది. అటువంటి ఒక పరిస్థితిలో పేతురు ఎటువంటి ఒక విశ్వాసాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు అని అంటే, ఒకవేళ నేను శ్రమలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నాకు సమీపంగా ఎక్కడో ఉన్నాడు అన్న ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నేను ఇబ్బందుల్లో ఉంటే దేవుడు ఎక్కడో ఉండి చూసే దేవుడు కాదు, నాకు సమీపంగా ఎక్కడో ఉండే దేవుడు అన్న ఒక ఆలోచనతో పేతురు అన్నాడు, అయ్యా నీవే అయితే నేను నీ దగ్గరికి రావడానికి సెలవు ఇవ్వయ్యా అని అంటున్నాడు. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను యవనస్తుడికి అయినప్పటికీ నా చిన్నప్పటికి ఇప్పటికి చాలా విషయాలు మారిపోయాయి. జనరల్గా ఒక 60 years ఉన్న వాళ్ళు, ఒక 60 సంవత్సరాల వాళ్ళు మా చిన్నప్పటికి ఇప్పటికి చాలా విషయాలు మారిపోయాయి అంటే అది కాస్త సౌండ్ బాగుంటుంది, అది కొంచెం వినడానికి అర్థంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మాట పలుకుతున్నప్పటికీ కొన్ని విషయాలు మారాయి. మీలో ఎంతమందికి కిన్నర్ జాయ్ తెలుసండి? కిన్నర్ జాయ్ మీ మనవడికో మనవరాలకో పిల్లలకో ఎవరో ఒకరు కొనే ఉంటారు. అది లేకుండా ఒక రోజు గడవడం కష్టం. అందులో ఒక చిన్న బొమ్మ ఉంటుంది, అది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ కదా. మా చిన్నప్పుడు ఏం జరిగేదంటే చీటోస్ అని ఒకటి ఉండేది. ఎంతమందికి చీటోస్ తెలుసు? చీటోస్ తెలుసు. ఈ చీటోస్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆ చీటోస్లో ఒక ప్లాస్టిక్ ముక్క మీద చిన్న ప్రింట్ వేసి ఇస్తాడు కొన్ని బొమ్మలు. దానికోసమే కొనేవాళ్ళం మేము. అందరూ ఏం చేసేవారంటే, చాలామంది ఏం చేసేవారంటే అది ఓపెన్ చేసి ఒక్కొక్కటి తినగా ఎక్కడో ఒక అడుగును ఉంటుంది, అది తీసుకుని అరే నాకు ఇది వచ్చిందిరా అని చూపించుకునేవాళ్ళు. కానీ నాకున్న ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, అది ఓపెన్ చేసి అది చీటోస్ అయితే దాని లోపల నా చేపెట్టి దానికోసం ఎతుకుతూ ఉంటాను. నా నమ్మకం ఏంటో తెలుసా? ఒకవేళ అది చీటోస్ అయితే దాని లోపల ఖచ్చితంగా అది ఉండాలి అన్నది నా నమ్మకం. ఒకవేళ చీటోస్ అనే ఒక కంపెనీనే మనం అంత నమ్మితే, మనుషులు కూడా బెటరు, ఏదో ఒక మెకానిజంలో ఒక మిషన్ అందులో పడేస్తుంది, దాని మీదే మనకు అంత విశ్వాసం ఉంటే, నా శ్రమల్లో దేవుడు సమీపంగా ఉంటాడు అన్న ఒక విశ్వాసంలో మనం లేకపోతే ఈ ఆరాధన, ఈ భక్తి జీవితం, ఈ ఆదివారాలు శుద్ధ దండగా కదా.
పేతురు ఎటువంటి ఒక విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటే, నేను తుఫానులో ఉంటున్నప్పుడు, నేను శ్రమలో ఉంటున్నప్పుడు, నా జీవితము నాశనం అయిపోయే ఒక పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎక్కడో సమీపంగా ఉన్నాడని చెప్పి ఆయన ఎతుకులాడడం మొదలుపెట్టాడట. అని అంటున్నాడు, అయ్యా నీవే అయితే నీకు సమీపంగా రావడానికి నాకు సెలవు ఇవ్వయ్యా అని అంటున్నాడు. ఈరోజున అటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండగలగాలి. అటువంటి ఒక విశ్వాసమును మనము దేవుని పట్ల ప్రదర్శించగలగాలి. నా కష్టంలో అయ్యా నువ్వు ఎక్కడో ఉన్నావు, నాకు నేను గ్రహించగలుగుతున్నాను అన్న ఒక విశ్వాసంలోకి నాకు రాగలగాలి. నీకున్న అక్కర్లో అయ్యా నువ్వు ఎక్కడో ఉన్నావు నాకు తెలుసు అన్న ఒక విశ్వాసంలోకి నా జీవితము రాగలగాలి. ఇవన్నీ చూసట పేతురు నడవడం ప్రారంభించాడట. పేతురు నడవడం ప్రారంభించాడట. ఇది ఒక గొప్ప అద్భుతంగా మనం భావిస్తూ ఉంటాం కదా. పేతురు ఆ దోణి దిగి నీటి మీద నడవడం అన్నది ఈ ప్యాసేజ్లో ఒక పీక్ కింద, ఒక హైలైట్ కింద మనం చూస్తాం. ఇదే ఆ ప్యాసేజ్కి ముఖ్య ఉద్దేశం. దేవుడు పేతుర్ని నీటి మీద నడిచేలా చేశాడు అన్నదే అతిపెద్ద గొప్ప అద్భుతంగా మనం భావిస్తాం. కానీ నాకు ఎందుకో ఇది చదివిన ప్రతిసారి దీని తర్వాత భాగమే గొప్ప అద్భుతంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. పేతురు నడుస్తూ దేవుని వైపుగా వెళ్తున్నాడట. గాలిని చూచి పేతురు ఏం చేశాడట, మునిగిపోయి ఏం చేశాడట, ఆ మాట చెప్తే చాలు మీరు. కాదు దానికి ముందు ఇంకో మాట ఉంది. గాలిని చూచి భయపడి పేతురు ఏమయ్యాడట, మునిగిపోయి సాగాడట. మీకు చెప్తున్న మాట అర్థమవుతుంది ఇక్కడ. పేతురు ఈ స్టార్టెడ్ టు సింక్. మునిగిపోయేది ఏదన్నా నీటిలో వేసాను అనుకోండి, మునిగిపోద్ది కదా. మునిగిపోయి సాగడం ఏంటి? పేపర్లో మీరు ఎక్కడన్నా చూసారా మునిగిపోయి సాగి ముగ్గురు చచ్చిపోయారని? కానీ పేతురు మునిగిపోయి సాగడట. ఇది కదా అతిపెద్ద గొప్ప అద్భుతం. మనం ఎప్పుడైతే దేవునికి సమీపంగా మనము అడుగులు వేయడం ప్రారంభిస్తామో మన నాశనమట ఇమ్మీడియట్గా జరగదట. చెప్తున్న మాట అర్థమవుతుందా మీకు? దేవుని వైపుగా అడుగులు వేస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము కలిగి మనం ఉంటున్నప్పుడు, ప్రార్థనా జీవితం కలిగి మనం ఉంటున్నప్పుడు, జీవితంలో కొన్ని బలహీనమైన పరిస్థితులు రావచ్చు, జీవితంలో కొన్ని చేయకొన్ని సంఘటనలు రావచ్చు. దాన్ని బట్టి మన జీవితము నాశనం అయిపోకుండా మనకి ఒక డిలే ఉంటుందట. మనం వెంటనే మన జీవితం నాశనం అయిపోదట. వెంటనే సమస్తము మనం కోల్పోమట. వెంటనే మన యొక్క రక్షణ ఎగిరిపోదట. మనం ఏం చేస్తామట, మునిగిపోయి సాగుతామట. అలా ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉంటే దేవుడు వెంటనే మనల్ని లేవనెత్తే దేవుడు అయి ఉంటామట. ఇది మన జీవితానికి ఇస్తున్న ఒక అతిపెద్ద గొప్ప అద్భుతంగా మనము కన్సిడర్ చేయాలి. గొప్ప అద్భుతంగా మనం చూడగలగాలి. దేవుడు మన యొక్క నాశనాన్ని వెంటనే చిటుకులో అయిపోయేలా చేయడు. మనము క్రీస్తులోంచి వెంటనే మనం తొలగిపోలేం. పొరపాట్లు జరిగినప్పటికీ కాస్త అటు ఇటు మన యొక్క అడుగులు వేసినప్పటికీ మనం ఎప్పుడైతే క్రీస్తు వైపుగా మన యొక్క ప్రయాణం ఉంటుందో, క్రీస్తు వైపుగా, క్రీస్తుకు సమీపంగా ఉండాలి అన్న ఆలోచనతో మనం ఉంటామో, మనం వెంటనే నాశనం అవ్వట. దేవుడు మనల్ని రక్షించగలిగిన, తిరిగి మళ్ళీ మన మార్గంలో పెట్టగలిగిన, తిరిగి మళ్ళీ ఆ ఆజ్ఞంలో, ఆ భక్తి జీవితంలో పెట్టగలిగిన ఒక టైం ఫ్రేమ్ ఖచ్చితంగా దేవుడు. ఈ రోజున దేవునికి సమీపంగా మనము ఉండాలి అని ఆశపడినప్పుడు అద్భుతాలు అవి వస్తూ ఉంటాయి. మన యొక్క నాశనము రావడానికి కాస్త టైం పడుతుందట. ప్రతిదినము క్రీస్తుతో మనం ప్రయాణం చేసినప్పుడు, ప్రతిదినము క్రీస్తుని కలిగి మనం ఉన్నప్పుడు, ఆ వాక్యము, ఆ ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క హస్తం చేత మనల్ని రక్షించగలిగిన కృప మనకి ఇవ్వబడ్డది. దేవుని కొరకు ఆకలిగా ఉండాలి, దేవుని కొరకు దప్పిక కలిగి ఉండాలి, దేవునితో నడవాలి అన్న ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మన యొక్క నాశనముకి కాస్త సమయం ఉంటుందట. ఈ సమయంలో దేవుడు మనల్ని రక్షించగలడట. ఇప్పుడు ఈ యొక్క
పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మాటలు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎంత సమయం ఉండదు? 10 నిమిషాలు సరిపోదు. ఇప్పుడు పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటి చెప్పాలి? అల్ప విశ్వాసి. చాలా సమీపంగా ఉన్నారు మీరు. చాలాసార్లు మనం చూసేది ఏంటి, పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడిని చూడడం మానేసి గాలిని చూశాడు, గాలిని చూడగా పడిపోయాడు. మీరు దేవుడిని చూడడం మానేసి లోకాన్ని చూసినప్పుడు మీరు పడిపోతారు. ఇటువంటి ప్రసంగాలు మనం చాలా వినేసాం దీని మీద. కానీ దేవుడు పేతురుని అడుగుతున్న ప్రశ్న ఏంటి? నువ్వు నన్ను ఎందుకు చూడడం మానేసావు అని అడుగుతున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు పేతురుని అడుగుతున్న ప్రశ్న ఏంటో ఒకసారి చూడండి. పేతురుతో దేవుడు అడుగుతున్న, యేసుక్రీస్తు వారు అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు అన్నది ఒక ప్రశ్న, ఎందుకు నువ్వు డౌట్ పడుతున్నావు అన్నది ఒక ప్రశ్న. నీ కళ్ళు దృష్టి మార్చేసావు అన్నది కాదు, నువ్వు భయపడ్డావు అన్నది దేవుని యొక్క ప్రశ్న కాదు. దేవుని యొక్క ప్రశ్నల్లో ఏంటి అంటే, నువ్వు ఎందుకు డౌట్ పడ్డావు అన్నది దేవుని యొక్క ప్రశ్న. ఇప్పుడు ఈ డౌట్ ఏంటి అన్నది మనం ఆలోచన చేస్తే, నీటి మీద నడవగలదా లేదా అన్నది డౌట్ కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చాడు. పేతురు ఆల్రెడీ కొంత దూరం నడుచుకుంటూ వచ్చాడు. పేతురుకి ఆల్రెడీ ఒక నిశ్చయిత వచ్చింది, నేను నడుచుకుంటూ రాగలిగాను అన్నది. కానీ దీనికంటే ముందు జరిగిన ఒక సంఘటన ఏంటి అని అంటే, పేతురు దేవునితో అడుగుతున్నాడు, అయ్యా నీవేనా అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు నేనే అంటున్నాడు. అయ్యా నీవేనా అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు నేనే అంటున్నాడు. అయ్యా నీవేనా అడుగుతున్నాడు. పేతురు అన్నాడు నేనే అంటున్నాడు. ఒకవేళ దేవుని మీద అయ్యా నీవేనా అన్న ఒక ఆలోచన మనకు కలిగినప్పుడు, అటువంటి ఒక సన్నివేశంలో మనం ఉంటున్నప్పుడు, ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు అది దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకు ఇక్కడ పేతురు ములుగుపోయే ఒక పరిస్థితి వచ్చింది అని అంటే, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకనూ ఒక సందేహంలో ఉండడం వలన పేతురు ఏం చేయబడుతున్నాడట, ములుగుపోయే ఒక పరిస్థితులు ఉన్నాడట. ఈరోజున ఇంత భక్తి చేసి దేవుని దగ్గర నుంచి ఎన్నో అద్భుతాలు పొంది, దేవుని దగ్గర నుంచి గొప్ప రక్షణ పొంది, గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండి, ఇకను చిన్న చిన్న విషయాలకి మనము దేవుడు ఎక్కడ, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడే లేదా, ఈ మార్గం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఇందులోంచి నేను బయటకు రాగలను లేదా అన్న ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇది ఎటువంటి ఒక పరిస్థితి అని అంటే, మనం అనుమానించే ఒక పరిస్థితి. క్రైస్తవ జీవితంలోనట ప్రశ్నలు ఉంటాయి కానీ అనుమానాలు ఉండవట. క్రైస్తవ జీవితంలో ప్రశ్నించవచ్చు, అయ్యా ఇలా ఎందుకు జరుగుతుందయ్యా అని ప్రశ్నించవచ్చు, అయ్యా నాకు ఇలా ఎందుకు జరుగుతుందయ్యా అని ప్రశ్నించవచ్చు, ఎందుకు ఇలాంటి నా కుటుంబానికి సంభవిస్తున్నాయని ప్రశ్నించవచ్చు. కానీ క్రైస్తవ జీవితంలో అనుమానానికి చోట్లేదట. ఎందుకు అని అంటే, నీ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో, నీ యొక్క గతం ఏదైతే ఉన్నదో, నీ చరిత్ర ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క శక్తిని అది ప్రకటిస్తూ ఉంటుంది, దేవుని యొక్క కార్యాలని అది ప్రకటిస్తూ ఉంటుంది. అదంతా ప్రకటించినప్పటికీ నువ్వు ఇంకా ఒక కొత్త విశ్వాసగా, అయ్యా నువ్వు ఉన్నావా అన్నదే నీ ప్రార్థన అయితే, భవిష్యత్తు అనుకుంటాను ఎక్కడో మునిగిపోయే పరిస్థితి నీ నా జీవితానికి ఉంటుందేమో అంటున్నాను. పేతురట ఒక గొప్ప విశ్వాసాన్ని ఆయన ప్రదర్శించడట. ఆ విశ్వాసంలో మనం చూసిన 3 అద్భుతాలు, దేవుడు పట్టించుకునే దేవుడు, దేవుడు మన దగ్గరకు వచ్చే దేవుడు, దేవుడు మనల్ని పిలిచే దేవుడు, దేవుడు మనం పిలవగా మనం సిద్ధంగా దేవుని వైపుగా అడుగులు మనం వేయగలగాలి. అది ఒక నూతనమైన మార్గం అయినప్పటికీ విశ్వాసంతో మనం వేయగలగాలి. ఎవరు వద్దు అని చెప్పినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ చెప్పిన మనం వెళ్ళిపోగలగాలి. నేను శ్రమలో ఉన్నాను అంటే క్రీస్తు ఖచ్చితంగా నాకు సమీపంగా ఉన్నాడు అన్న ఒక విశ్వాసంతో మనం ఉండగలగాలి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుని, అయ్యా ఇటు విశ్వాసంలోకి నా జీవితాన్ని నడిపించయ్యా, పేతురు వంటి ఈ గొప్ప విశ్వాసం నేను కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఒక చిన్న ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు ఈ విశ్వాసంతో మనల్ని దీవించగలడు. ఈ విశ్వాసమే లేకపోతే ఈ క్రైస్తవ జీవితానికి అర్థం లేదు, ఈ భక్తి జీవితానికి అర్థం లేదు. ఒక చిన్న ప్రార్థన, అయ్యా ఇటువంటి ఒక విశ్వాసాన్ని నాకు అనుగ్రహించయ్యా, నా పట్ల ఇటువంటి అద్భుతాలు నువ్వు ప్రదర్శిస్తున్నందుకు వందనాలయ్యా, నన్ను పట్టించుకునే దేవుడు అయినందుకు వందనాలయ్యా, నా దగ్గరికి వచ్చే దేవుడు అయినందుకు వందనాలయ్యా, నన్ను పిలిచే దేవుడు అయినందుకు వందనాలయ్యా, నన్ను లేవనెత్తే దేవుడు అయినందుకు వందనాలయ్యా,
నీకు సమీపంగా వస్తుండగా నా జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలయ్యా. ఒక చిన్న ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, ఒక ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండే సమయం కాదు, కానీ ఒక వ్యక్తిగతమైన ప్రార్థన, ఒక ఆశ కలిగిన ఒక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అయ్యా మరొక్కసారి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాము. అయ్యా పేతురు యొక్క సాక్ష్యం ద్వారా, పేతురు యొక్క చరిత్ర ద్వారా అయ్యా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ మాటలు విన్న ఏ ఒక్క వ్యక్తి అయ్యా ఒట్టివారుగా ఈ ప్రాంతం నుంచి పోకుండా అయ్యా ఈ మాటలతో మేము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. ఒక గొప్ప విశ్వాసము పేతురు వల్ల మేము ప్రదర్శించడానికి సహాయం చేయండి. అయ్యా నీకు సమీపంగా ఉండాలి అని నాకు ఆశ కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నీకు సమీపంగా ఉంటుండగా అయ్యా నీ యొక్క మేలు నన్ను దర్శిస్తున్నప్పుడు ఏమాత్రం నేను త్రొట్టిల్లకుండా అయ్యా నీకు సమీపంగా నీ చేయి పట్టుకుని నడవగలిగిన కృప మాకు అనుగ్రహించండి. అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ యొక్క వర్తమానంతో మీరు దీవించమని, వాళ్ళ హృదయాల్లో అయ్యా ఇది ముద్రించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.